హలో అందరికీ. ఈరోజు ఒక వన్ పాట్ రెసిపీ చూడబోతున్నాము. అదే అండి వెజిటబుల్ పులావ్. సింపుల్గా క్రీమీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీనికి ఇవి నేను తీసుకున్న వెజిటబుల్స్ అన్నమాట. మీరు ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు, కావాలంటే ప్రోటీన్కి మీరు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను 1 గ్లాస్. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. సో ఈ బాస్మతి రైస్ని అయితే 20 మినిట్స్ నేను సోక్ చేస్తున్నాను. ఇవాళ కుక్కర్లో చేయట్లేదు, నేను హ్యాండీ పాట్లో చేస్తున్నాను. సో ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఘీ తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం హోల్ స్పైసెస్, బే లీఫ్, ఇంకా జావిత్రి, బడి ఇలాచి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. 2 ఆనియన్స్ సన్నగా స్లైస్ చేసుకున్నవి యాడ్ చేశాను. సో అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక 2 మినిట్స్. దీంట్లో మనం టొమాటో యాడ్ చేయట్లేదండి. నెక్స్ట్ ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. నాకైతే నేను 3 యూజ్ చేశాను. మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకొకటి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంతో పాటు పుదీనా యాడ్ చేయాలి. సో ఇవన్నీ యాడ్ చేసి ఒక 1 మినిట్ అలా బాగా కలుపుకొని, క్రంచీనెస్ కోసం జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. మీరు వద్దంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఒక 1 టేబుల్ స్పూన్ అలా. ఇవన్నీ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ పొటాటో 1 by 1 అలా అన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసేస్తున్నాను నేను. కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, బఠానీలు అండ్ క్యాప్సికమ్ తీసుకున్నాను అనమాట. సో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా అవన్నీ కుక్ అవ్వనివ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ అలా కర్డ్ యాడ్ చేశాను, కొత్తిమీర కొంచెం. అండ్ మసాలా వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను, ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. బాగా కలిపి అలా ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. సో మనం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. కానీ నేనేం చేస్తున్నానంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇంకొక గ్లాసు మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో పాలు ఎందుకు యాడ్ చేయడం అంటే అది పులావ్ మనకి బాగా క్రీమీగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ 2 యాడ్ చేసేసి కొంచెం అలా బాయిల్ అయ్యే స్టేజ్లో మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసేసి అలా ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం దాన్ని లో ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట. సో ఇది సింపుల్గా ఈ పాట్లోనే అయిపోతుంది. వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయిపోతాయి. అండ్ దీనికి మనం టొమాటో కూడా యాడ్ చేయట్లేదు. సో లాస్ట్లో ఒక 1/2 స్పూన్ అంత లెమన్ జ్యూస్. సో ఇప్పుడు క్లోజ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే అలా సూపర్గా మన పులావ్ రెడీ అయి ఉంటుంది. ఇది ఈ హ్యాండీ పాట్లో చేయడం వల్ల మీకు రైస్ కూడా బాగా విడివిడిగా వస్తుంది. అండ్ బాస్మతి రైస్ కదా, సో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.